ఆయన వాక్యమును కీర్తించదును. ఇంకంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచునని నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. దావీదు తన అంతరంగంలో ఉన్న దేవుని గురించిన ఒక బలమైన విశ్వాసము, బలమైన ఒక నమ్మికను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దావీదు శరీరధారులు నన్నేమి చేయగలరు అనే మాట అంటుంది. శరీరధారులు అంటే లోకానుసారులు, లోకాశలు కలిగిన వారు, పాపములో జీవిస్తున్న వారు. వీరు శరీర సంబంధమైన వాటి మీద మనసు నుంచే వారు నన్నేమి చేయగలరు, నేను భయపడను అనే మాట ఎందుకు అంటున్నాడంటే, శరీరధారులుగాను లోకానుసారులుగాను ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నారు. దావీదు ఒక మానవుడిగా తన అంతరంగంలో శరీరము తనను భయపెడుతున్నది, శత్రువుల చేతిలో నేను చిక్కున్నాను, నన్ను ఎలాగా అని భయపడుతున్నప్పుడు దేవుని వాక్కు అతనికి తోడ్పడ్డది. దేవుని వాక్యము అతన్ని బలపరిచినది. దేవుని వాక్యము అతనికి జ్ఞాపకం రాగానే ఈ శరీరధారులు నన్నేమి చేయగలరు అని తన నోట పలకగలుగుతున్నారు. అయితే ఈ రాత్రి ఈ కొద్ది సమయంలో ప్రభు మనతో చెప్పే విషయం ఏంటంటే, అనేక స్థలాల్లో మనం సంచరిస్తున్నప్పుడు శరీరధారులు అనగా లోకానుసారుల ద్వారాగా, లోక సంబంధమైన వారి ద్వారాగా మనం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. కానీ ఆ సమయంలో నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్కు మనకు తోడుగా ఉన్నది. దేవుడు మనతో ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది, ఇది మొదలుకైన సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. దావీదు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని వాక్యాన్ని నేను కీర్తించదను. అంటే ఆ యొక్క వాక్యం అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని బట్టి నేను కీర్తిస్తాను, స్తుతిస్తాను. కారణం ఏంటంటే, శత్రువుల చేతులు నేను చిక్కున్నాను అనుకుంటున్నాను, కానీ నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పిన దేవాతి దేవుడు నా పక్షాన ఉన్నాడు. కాబట్టి ఏ ఆయుధమైనా కూడా నాకు విరోధంగా ఉన్నదంటే అది నా దేవునికి విరోధమే. కాబట్టి ప్రభువా నీవున్నావని అని ఆయన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాడు. అయితే ఈ రాత్రి ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, అనేక పరిస్థితులలో, కృంగిపోయే పరిస్థితుల్లో, నలిగిపోయే పరిస్థితుల్లో